అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని అమెరికా మరోసారి హామీ ఇచ్చింది. ఇప్పటికే పీఓకేలోని ఉగ్ర స్థావరాలపైన మెరుపు దాడులు నిర్వహించిన భారత్ పాకిస్తాన్ గుండె జారిపోయేలా చేసింది. ఈ ఘటనపైన స్పందించిన అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. పహల్గామ్లో పర్యాటకులపైన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన కూడా కీలకంగా మారింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్యను భారత వైమానిక దళం అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో చేపట్టింది. రెండు దేశాలు అమెరికా వ్యూహాత్మక భాగస్వాములు కావడంతో ఈ అంశంపైన అమెరికా ప్రతిస్పందన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది. తాజా పరిణామాల వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని పునరుద్ఘాటించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ బలంగా నిలబడాలని, అందుకోసం భారత్ చేసే అన్ని ప్రయత్నాలకు అమెరికా మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం పైన పోరాటం కోసం భారత్కు శక్తి వనరులతో సహకారం అందిస్తామని కీలక హామీ ఇచ్చారు స్పీకర్ మైక్ జాన్సన్. ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఇది కూడా భాగమే అన్నారు. భారత్తో బంధం ఎంత ముఖ్యమో ట్రంప్ యంత్రాంగం అర్థం చేసుకుందని, ఉగ్రవాదం నుంచి ఎదురయ్యే ముప్పు ఎలాంటిదో కూడా తెలుసని మైక్ జాన్సన్ వివరించారు. ఈ విషయంలో గతంలోనూ అగ్రరాజ్యం భారత్కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడేలా తీసుకునే చర్యలకు సహకారం అందిస్తామన్నారు. ఉగ్రవాద పోరులో ఇరు దేశాలు కలిసి పోరాడుతాయని అగ్రరాజ్యాధినేత తెలిపారు. తాజాగా ఈ పరిస్థితులు త్వరలోనే అంతమవుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారిని కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్రం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్రా స్వీయ రక్షణపైన ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా పీఓకేలోని ఉగ్ర స్థావరాలపైన వైమానిక దాడి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.